హాయ్ హలో అందరికి నమస్తే. మనం ఏ రంగంలో ఉన్నా కూడా, ఎన్ని విజయాలు సాధించినా కూడా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ విజయం అనేది మన నెత్తికి ఎక్కకూడదు. ఆ రకంగా నెత్తికి ఎక్కింది అనుకోండి, ఒకటేసారి కింద పడిపోతారు. మళ్ళీ కోలుకోవడం కష్టం. సినిమా రంగంలో అనేక మంది ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. వాళ్ళ వ్యవహార శైలి వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల, వాళ్ళ కెరీర్ని వాళ్ళే పాటు చేసుకుంటారు. త్రినాథరావు నక్కిన ఈయన మంచి సినిమాల సక్సెస్ రేట్ బాగానే ఉంది. నానితో నేను లోకలు, రాముతో హలో గురు ప్రేమ కోసమే, తర్వాత మొన్న రవితేజతో ధమాకా సినిమా, ఇట్లా కొన్ని సినిమాలు తీశారు. ధమాకా సినిమా మంచి కలెక్షన్ రాబట్టింది. అట్లా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి డైరెక్టరు ఇప్పుడు మజాకా సినిమా ఎవరైతే సందీప్ కిషన్, రీతు వర్మనో రీతు శర్మనో హీరోయిన్ పేరు ఉంటుంది ఆమె, తర్వాత మన్మధుడు సినిమాలో యాక్ట్ చేసినటువంటి అంశు ఉంటుంది కదా ఆమె, వీళ్ళందరూ యాక్ట్ చేసినటువంటి సినిమా. అదేవిధంగా రావు రమేష్ వీళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమా. దానికి సంబంధించిన ఈవెంట్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉన్నాయి. మహిళలు అయితే దారుణంగా తిడుతూ ఉన్నారు ఆ డైరెక్టర్ని. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదా అని చెప్పి. ఆయన ఈవెంట్లో ఏం మాట్లాడారంటే, ఆడవాళ్ళు సైజులు పెంచుకోవాలనే ఉద్దేశం వచ్చేటట్టుగా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. ఈ రకంగా మాట్లాడే వాళ్ళ కెరియర్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. థ్యాంక్ యూ. బాగుంది. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది. ఓపెనింగ్ బాగుందయా. ఈ అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. సైజులు పెంచాలమ్మా అని చెప్పాడంటే తెలుగు సినిమాకు సరిపోదు ఇది, సైజులు పెంచాలని చెప్పానని చెప్పి ఆడవాళ్ళ సైజుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు డైరెక్టర్. అక్కడ ఉన్నటువంటి యాంకర్ మాట్లాడుతున్న ఆమె చేయి పట్టుకొని ఫస్ట్ టచ్ బాగుందని చెప్పి అనడం, ఆ టచ్ చేయి పట్టుకొని హీరోయిన్ వైపు చూపించడము, ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ మన్మధుడు సినిమాలో యాక్ట్ చేసిన అంశు హీరోయిన్ ఉంది కదా అంశు, ఆమె గురించి మాట్లాడడం. సో అప్పట్లో లడ్డులా ఉండేది, ఆమె కోసం సినిమాకి వెళ్ళేవాడిని అని చెప్పి ఆయన మాట్లాడడం, ఇప్పుడు సైజులు పెంచాలని చెప్పానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా డైరెక్టర్ మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించాయి. ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే అనేక మంది హీరోయిన్లు పాపం ఎన్నో ఆశలతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా రావాలంటే కూడా రానటువంటి పరిస్థితి ఉంది మీరు చేసేటువంటి పనుల వల్ల. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ వీటిపైన ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా చాలామంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే కాకుండా మొన్న ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి సంబంధించి అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగాడు. సో దాన్ని కూడా ఇక్కడ ఇమిటేట్ చేశాడు ఆయన. పేరు అది అంటూ వాటర్ బాటిల్ అన్నాడు అని నవ్వుతా ఉన్నాడు. వాటర్ బాటిల్ తెచ్చిన తర్వాత అప్పుడు హీరోయిన్ పేరు చెప్పాడు. సో దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తే లేదు నేను ఏదో సరదాగా మాట్లాడాను తప్పితే అది దాన్ని ఇమిటేట్ చేయాలని కాదు, వేరే ఉద్దేశం లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఇంత సీరియస్ ఇష్యూ ఇది, మీరు ఆ రకంగా ఇమిటేట్ చేస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదా అంటే లేదు మీరు దయచేసి దాన్ని కాంట్రవర్సీ చేయకండి అని చెప్పి మాట్లాడారు. కొంతమంది ఏమో మాట్లాడితే తప్పే ఉందని కొంతమంది అంటా ఉన్నారు. ఇది 4 గోడల మధ్య జరిగేదే, కాకపోతే ఈయన బహిరంగంగా మాట్లాడని చెప్పి కొంతమంది ఏమో సినిమా ప్రమోషన్ కోసం వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆ సినిమా ఎక్కువ దాని గురించి చర్చ జరగాలని చెప్పి, అంతే తప్ప వేరే ఉద్దేశం అయి ఉండదని చెప్పి మరికొంతమంది. ఇట్లా రకరకాల అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. మహిళలను అవమానించినటువంటి డైరెక్టర్ సినిమాలు ఇక మీద చూడకూడదు, బైకాట్ చేయాలని చెప్పి కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఆ వ్యక్తి ఏమైనా క్షమాపణలు చెప్తాడా, లేకపోతే నేను మాట్లాడిన దాంట్లో తప్పలేదని చెప్తాడని చూడాల్సింది. ఏదేమైనా కూడా తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతున్నటువంటి క్రమంలో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల
తెలుగు సినిమా ఖ్యాతి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. చూద్దాం ఏం చేస్తారు.